మంచి ఆలోచన రావటమే గొప్ప ముహూర్తం. అలాగే కానివ్వండి, మీరే మంచి పేర్లు పెట్టండి. అలాగే. ఇంద్రజ, సింధుజ. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నాం. ఇక నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇలా కలిసే వెళ్ళాలి. అవును, ఏ ప్రయాణమైనా మన కుటుంబం అంతా కలిసి వెళ్దాం. శివ, ఏంటా శబ్దం? సార్, ఏదో పొగొస్తుంది సార్. ఏంటో చూద్దాం పదండి. ఏం జరుగుంటుంది బావగారు? ఏం అర్థం కావట్లేదండి. ఇదిగో బాబు, ఆగు. బాబు ఒకసారి ఆగు. అదే ఏంటా శబ్దం? ఏదో కారు పేలిపోయిందండి. మందుబాతో పేలినట్టుందండి. కారు అంతా తెగిరి కాలిపోవడం అందరూ చూశారండి. మందు పాతరకి కారు పేలిపోయిందా? సార్, అది మన వాళ్ళ కారే సార్. ఎంత అన్యాయం చేశాడు రా దేవుడు.
ఎందుకింత శాపం విధించాడు? ఇది శాపం లేకపోతే ఏ జన్మలో మనం చేసుకున్న పాపం అర్థం కావడం లేదురా. ముక్కు పచ్చలారిని పసిబిడ్డలు ఇలా అనాథలైపోయారేమిట్రా? అమ్మా, మనం ఉండగా వీళ్ళు అనాథలు ఎలా అవుతారమ్మా? మనం ఎంతకాలమని బిడ్డలకి తోడుగా ఉండగలంరా? వయసు పెరిగే కొద్దీ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళ తోడు కావాలి గాని ఈ పసిబిడ్డలకి మన తోడు ఎంతకాలం ఉంటుందిరా? ఆవిడ చెప్పింది నిజమే బావగారు. మనం జీవితం చరమాంకంలో ఉన్నవాళ్ళం. వీళ్ళు ఇప్పుడే జీవితాన్ని మొదలుపెట్టారు. మనం ఎంతకాలం ఉంటాం? ఈ పసిమొగ్గల జీవితాన్ని ఎంతవరకు తీర్చిదిద్దగలం చెప్పండి? మేము ఏం పాపం చేసుకున్నామో తెలియడం లేదు బావుగారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య అర్థాంతరంగా చనిపోతూ మధుని నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది. నా భార్యని తలుచుకుంటూ నా బిడ్డని జాగ్రత్తగా పెంచి తనకొక మంచి జీవితాన్నిచ్చి తండ్రిగా నా బాధ్యతని నెరవేర్చుకుందాం అనుకుంటుంటే చివరికి ఏం జరిగిందో చూడండి. తన బిడ్డల బాధ్యత కూడా చివరికి నా మీదే వదిలేసి మధు వెళ్ళిపోయింది. నా బిడ్డ తల్లిని మాత్రమే పోగొట్టుకుంటే దాని బిడ్డ తల్లిని తండ్రిని ఇద్దరిని పోగొట్టుకుంది. తరతరాలకి మాకు ఈ శాపమేంటో అర్థం కావడం లేదండి. మనం ఏం చేయగలం బావగారు? నా భార్య పోయాక నా జీవితం అంధకారం అయిపోయిందనుకున్నాను. కానీ మీకు తోడుగా మేమున్నాం మావయ్య గారు అని ఎంతో ధైర్యం చెప్పింది మధు. 25 ఏళ్లు పెంచిన కొడుకు చేతికందొచ్చిన తర్వాత మరో ఇంటికి వారసుడుగా వెడుతుంటే మాతో పాటే మీరు ఉన్నారండి అని మనసుకు ధైర్యం చెప్పిన మనిషి నా కళ్ళ ముందే కాలి బూడిదైపోయింది. నీకు నేనున్నాను నాన్న అని భరోసా ఇచ్చిన కొడుకు నా కళ్ళ ముందే కాలిపోతే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఇంత జరిగినా ఇంకా నాకు ఎందుకు చావు రాలేదు అనుకుంటుంటే ఇదిగో ఇంకో బంధాన్ని మన చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారు. ఇంకా నయమయ్య గారు, మీరు పిల్లలు తీసుకుని ఏదో కార్లో వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పిల్లలు కూడా మనకి దక్కేవారు కాదు అయ్య గారు, దక్కేవారు కాదు. ఇప్పుడు వీళ్ళని ఎలా పెంచాలి? అమ్మా నాన్న లేకుండా వీళ్ళు ఎలా పెరుగుతారు? వీళ్ళ భవిష్యత్తు ఏంటో ఏం అర్థం కావడం లేదు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఎవరిదంతా చేశారు? జరిగింది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా? అర్థం కావటం లేదు. చెప్పండి సార్. కళ్యాణ్ గారు, ఇప్పుడే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఆ బ్లాస్టింగ్ ల్యాండ్ మైన్ వల్లే జరిగింది. అక్కడ బ్లాస్టింగ్ వాడిన ఎలక్ట్రిక్ వైర్స్ అన్ని దొరికాయి. వాట్? ల్యాండ్ మైన్ తో బ్లాస్ట్ చేశారా? ఎవరు సార్ ఆ పని చేసింది? మమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? అది ల్యాండ్ మైన్స్ పెట్టి మమ్మల్ని అందరినీ చంపేసేంత శత్రుత్వం ఎవరికి ఉంది సార్? ఆ ఏరియాలో కొంచెం దూరంలో హోటల్లో సీసీ కెమెరాలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడం గమనించాం. ఎంక్వైరీ చేస్తే
ఆ బ్లాస్టింగ్ చేసింది వాళ్లే అని తెలిసింది. ఎవరు సార్? ఎవరు వాళ్ళు? ఎందుకింత ఘోరం చేశారు? అసలు వాళ్ళకి మాకు ఉన్న శత్రుత్వం ఏంటి? ఆ కోణంలోనే ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. అనుకోకుండా మాకు కొన్ని నిజాలు తెలిసాయి. ఆ ల్యాండ్ మైన్ పెట్టింది మీకోసమే. మీ కుటుంబంలో పసిపిల్లలతో సహా చంపేయాలని ప్లాన్ చేసి డీల్ కుదుర్చుకున్నారు వాళ్ళు. అంత అన్యాయం మేము ఎవరికి చేశాం సార్? అసలు ఇదంతా చేయించింది ఎవరో చెప్పండి సార్. నందిని. నందినియా? నందినియా? చివరికి ఆ పాపేషిది అనుకున్నంత పని చేసిందా? వదలదు సార్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి. అలాగే, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాం. ఏమైంది బావగారు? నందిని ఏమిటి? ఏం చేసింది? ఈ పసిపిల్లలకి అమ్మా నాన్నలను దూరం చేసిన పాపాత్మురాలు నందినేనండి. అదే ల్యాండ్ మైన్ పెట్టి మన బిడ్డల్ని బలి తీసుకుందండి. నిజమా? ఇంత పాపం ఎలా చేయగలిగిందిరా ఆ దుర్మార్గురాలు? నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నానండి. ఆ నందిని ఇంటికి చేరనివ్వద్దు, అది దెబ్బతిన్న పులిలాగా ఎప్పటికైనా తిరగబడుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పానండి. అయినా నా మాట ఎవరూ వినలేదు. ఆ పాత్రదాను అతి మంచితనం తప్పని మధుకి నేను కూడా ఎన్నోసార్లు చెప్పానండి. చూడండి చివరికి ఏం జరిగిందో. మనకి కడుపు శోకం మిగిలింది. ఈ పసిబిడ్డలకి అమ్మా నాన్నల్ని దూరం చేసింది. కళ్యాణ్, ఇంకా దాన్ని వదలొద్దురా. అలాంటి పాపిష్టి మనుషులు ఈ లోకంలో బతకడానికి కూడా వీల్లేదు. అవును బావగారు, ఆ నందినికి సరైన శిక్ష పడకపోతే నేనే నా చేతులతో దాన్ని చంపేసి నా కసి తీర్చుకుంటాను. నా కళ్ళ ముందే నా కొడుకుని కోడల్ని చంపేసిన దాన్ని వదిలిపెట్టకూడదు బావగారు. లేదు బావుగారు, నందిని అన్ని ఆధారాలతో దొరికిపోయింది. ఇక తప్పించుకునే అవకాశమే లేదు. శిక్ష పడి తీరుతుంది. ధర్మపురి ప్రాంతంలో జరిగిన బ్లాస్టింగ్ లో మొత్తం 5గురు దుర్మరణం పాలయ్యారు. అందులో 3 మహిళలు కాగా 2 పురుషులుగా పోలీసులు నిర్ధారించారు. ఈ బ్లాస్టింగ్ గల కారణాలని పోలీసులు పరిశీలిస్తున్నారు. బ్లాస్టింగ్ అయితే బాగానే జరిగింది. నీ టార్గెట్ మిస్ అయింది నందిని. ఆ పసిపిల్లలిద్దరూ కూడా అందులో పోయారంటే మొత్తం శత్రుశేషం లేకుండా పోయేది. అనవసరంగా వాళ్ళిద్దరూ మిగిలిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆస్తికి వారసులే కదా. ఆ ముసలోళ్ళిద్దరూ ఆఖరి నిమిషంలో పిల్లల్ని మార్చేశారు. లేదంటే ఒక్కసారి అందరూ బూడిదైపోయేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేసి లేపాలంటే మామూలు విషయం కాదు నందిని. పెద్దవాళ్ళనే లేపేశాం. ఆఫ్టర్ ఆల్ చిన్న పిల్లలు, వాళ్ళని చంపేయడం ఎంతసేపు? అదే నిజమేలే. నీ ఎత్తులకు పై ఎత్తులు వేసే ఆనందగాడు లేడు. నీకు మొగుడని చెప్పుకునే సిద్ధార్థగాడు కూడా లేడు. ఆ మధుప్రియులు కూడా లేరు. ఇక మిగిలింది ఆ ముసలోళ్ళు, పసిపిల్లలు, అంతేగా. వాళ్ళని లేపేయటం పెద్ద విషయమేం కాదులే. మరి ఇంకెందుకు ఆలస్యం? మంచి టైం చూసి వాళ్ళకు కూడా స్పాట్ పెట్టేయి. ఈ టైంలో ఎవరై ఉంటారు? ఒకసారి వెళ్ళి చూడండి. ఎవరు కావాలి? నీకోసమే వచ్చాను. పద స్టేషన్కి. ఎందుకు? ల్యాండ్ మైన్ పెట్టి బ్లాస్టింగ్ చేయించావు కదా, అందుకని అరెస్ట్ చేస్తున్నాం. పద. నేను బ్లాస్టింగ్ చేయించానా అని ఎవరు చెప్పారు? నేను చేయించానని సాక్ష్యం ఏంటి? అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు అరేంజ్ చేసిన మనుషుల్ని పట్టుకొని 4 తంతే మొత్తం నిజం చెప్పేశారు. అలాగే నువ్వు వాళ్ళతో ఫోన్లో మాట్లాడింది మొత్తం రికార్డ్ అయింది. తమరు ఆ బ్లాస్టింగ్ టైంలో ఆ స్పాట్లోనే ఉన్నట్టు సీసీ కెమెరాలో చాలా క్లియర్గా ఉంది. ఇది చాలా? ఇంకా సాక్ష్యాలు కావాలా?
సరే సరే, మా లాయర్ వచ్చి అన్ని మాట్లాడతాడు. నీకంత ఛాన్స్ లేదు. యు ఆర్ అండర్ అరెస్ట్. అమ్మో, ఇప్పుడు పోలీసులు లోపలికి వచ్చారంటే నేను ఇరుక్కుంటాను. ముందు ఎలాగైనా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. మర్యాదగా వచ్చి జీపెక్కితే పద్ధతిగా తీసుకెళ్తాం. లేదంటే నేనొక ఫోన్ చేసుకుంటాను. చెప్పాను కదా నీకంత ఛాన్స్ లేదని. కానిస్టేబుల్, ఏంటమ్మా ఇది? ఈ నాన్నకి ఎంత పెద్ద శిక్ష వేశావేంట్రా? నిన్ను ఆనందిని పోగొట్టుకుని నేనెలా బతకాలి? అమ్మా నాన్న లేకుండా ఈ పిల్లల్ని ఎలా పెంచాలి? ఆకలి అంటే అన్నం పెట్టగలను గాని అమ్మా అని అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను రా? అయ్యగారు, మీకు విషయం తెలుసండి? ఆ నందినికి యావజ్జీవ శిక్ష పడిందండి. ఈరోజు పేపర్లు వేశారు, చూడండి. ఆ దుర్మార్గానికి కోర్టు పెద్ద శిక్ష విధించింది కదండి. పెద్ద శిక్ష పడింది వాళ్లకు కాదురా, మనకు. మనకు పడింది పెద్ద శిక్ష. ఆస్తి కోసం అహంకారంతో ఆ నందిని చేసిన మారణ హోమానికి ఇదిగో ముక్కు పచ్చలారని ఈ పసిబిడ్డలకు పడిందిరా శిక్ష. నిజమేరా? అన్నం పుణ్యం తెలియని ఈ పసిబిడ్డలు ఏం పాపం చేశారా? ఈ కుట్రలు కుతంత్రాలు ఏమీ తెలియని ఈ పాలబుగ్గల పసిబిడ్డల జీవితాల్ని సర్వనాశనం చేసింది కదరా ఆ పాపిష్టిది. చివరికి ఏం కట్టుకొని పోయింది? కొండంత పాపం మూట కట్టుకుని చెప్పకూడదు తింటోంది. ఏం సాధించిందిరా అది? మనల్ని సాధించిందమ్మా. రేపు వీళ్ళు ఎదిగి మా అమ్మా నాన్నలు ఏరి అంటే ఏం చెప్పాలి? ఈ పాపిష్టి మనుషుల గురించి చెప్పాలి. బయటికి వెళ్తే అందరూ అమ్మా నాన్నలు లేని అనాథలు అని ఎగతాళి చేస్తుంటే ఆ బాధతో పాపం వీళ్ళు జీవితం మొత్తం గడపాలమ్మా. అమ్మా, నాకెందుకో ఈ ఊళ్ళో ఉండాలనిపించడం లేదమ్మా. నా మధుని ఆనందిని పోగొట్టుకున్న ఈ పాపిష్టి ఊరికి దూరంగా ఈ పిల్లల్ని పెంచాలి అనిపిస్తుందమ్మా. ఇక్కడే ఉంటే ప్రతి క్షణం నా కళ్ళ ముందే కాలి బూడిదైపోయిన ఆ దృశ్యమే కనిపిస్తుందమ్మా. అక్కడ బూడిదైపోయింది వీళ్ళ అమ్మా నాన్నల సవాలు కాదమ్మా, వీళ్ళిద్దరి భవిష్యత్తు. శాంతి చావును తట్టుకోలేక ఆ ఊర్లో ఉండలేక ఇక్కడికొచ్చాం. కానీ ఇక్కడ మధుని పోగొట్టుకున్నాం. వద్దమ్మా, ఈ వాతావరణంలో ఉండొద్దు. ఇక్కడే ఉంటే వీళ్ళకి అమ్మా నాన్నల గురించి తెలుస్తుంది, ఆ నందిని చేసిన దారుణం గురించి తెలుస్తుంది. ఆ స్పాట్ చూసిన ప్రతిసారి జీవితంలో ఏం పోగొట్టుకున్నారో వీళ్ళకి అర్థమవుతుందమ్మా. వెళ్ళిపోదామమ్మా. ఈ మనుషులకు దూరంగా
ఇక్కడ జరిగిన ఈ మారణ హోమానికి దూరంగా ఈ పిల్లల్ని పెంచుదాం. వీళ్ళకి ప్రేమ ఆప్యాయతలు దక్కాలి అంటే ఇక్కడికి దూరంగా పెరగాలమ్మా. అవునరా, నాకు అదే మంచిది అనిపిస్తోంది. ఈ ఇంట్లో మధు ఆడుకుంది, ఈ ఇంట్లోనే దాని పెళ్లి జరిగింది. ఆనందు మధు సంతోషంగా తిరిగిన ఇంట్లో ప్రతి క్షణం వాళ్ళ జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి. అంతేకాదమ్మా, వాళ్ళు గుర్తుకొచ్చిన ప్రతిసారి జరిగిన దారుణం గుర్తుకొస్తుంది. అందుకే వద్దమ్మా, ఆ విషయాన్ని ఈ పసిపిల్లల మనసుల మీద పడకుండా పెంచాలి. వెళ్ళిపోదామమ్మా. జరిగిన దారుణాల్ని, కష్టాల్ని, కన్నీళ్ళని ఇక్కడే వదిలేసి మనం వెళ్ళిపోదామమ్మా. అలాగేరా. రే దేవయ్య, అయ్యా, వెంటనే సామాను సద్రా. అట్టగా గారు. ఎంత త్వరగా ఈ నరకానికి దూరంగా వెళ్ళిపోతే అంత మంచిదమ్మా. నువ్వు వస్తే కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నేనొస్తాను సరే తాతయ్య, సింధు కూడా రావాలి కదా. ఆ భక్త శిరోమణి పూజ నుంచి రావాలి. తిరగాల్సిన గుళ్ళు, మొక్కాల్సిన దేవుళ్ళు ఎన్నున్నాయో ఏంటో. ఓం శివాయే నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం సాంబవే నమః, ఓం పినాకినే నమః, ఓం సిపివిష్టాయ నమః.